అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. మన తెలుగు సినిమాల్లో ఆ పరమేశ్వరునికి సంబంధించిన పాటలు ఎన్నెన్నో చాలా అద్భుతమైన పాటలున్నాయి. మనం ఇంతకుముందు కార్తీక మాసంలో కూడా శివ శివ శంకర భక్తవ శంకర అంటూ, అలాగే ఓం నమో నటరాజ నమో అంటూ ఇలా ఎన్నెన్నో తెలుగు సినిమాల్లో ఉన్నటువంటి భక్తి గీతాలను, శివుడికి సంబంధించిన భక్తి గీతాలను నేర్చుకున్నాం. అయితే ఈరోజు నేర్చుకోబోయేటటువంటి పాట చాలా ప్రత్యేకమైనది, అద్భుతమైన సంగీత సాహిత్య విలువలు కలిగినటువంటి పాటను నేర్చుకోబోతున్నాం. అదే 1992 సంవత్సరంలో విడుదలైనటువంటి చిత్రం స్వాతి కిరణం. ఆ సినిమాలోని పాటలన్నీ కూడా సంగీత సాహిత్యపరంగా ఎప్పటికీ నిలిచిపోయే అజరామరమైన ఆణిముత్యాల్లాంటి పాటలు. అటువంటి పాటే ఆనతినీయరా హర సన్నుతి సేయగా సమ్మతినీయరా దొర సన్నిధి చేరగా అంటూ మనందరికీ ఇష్టమైన కవి, రచయిత, సాహిత్య స్రష్ట శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇంత అద్భుతమైన సాహిత్యాన్ని మనకు అందించారు. ఇక ఈ పాటని ఆ సాహిత్యానికి ధీటుగా స్వరపరిచిన వారు ప్రముఖ సంగీత దర్శకులు, సంగీత విద్వన్మణి కేవి మహదేవన్ గారు. కేవి మహదేవన్ గారి సారథ్యంలో పుహళేందు గారు, వీళ్ళందరూ కలిసి ఈ పాటల్ని మనకి ఎప్పుడు విన్నా తనివి తీరని విధంగా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా ఈ పాటలను స్వరపరిచి మనకు అందించారు. మరి ఈ పాటని అమృత తుల్యంగా పాడి మనకు అందించిన వారు శ్రీమతి వాణి జయరాం గారు. ఈ పాటకి వాణి జయరాం గారికి జాతీయ పురస్కారం కూడా ఉత్తమ గాయనిగా లభించిందంటే ఈ పాట ఎటువంటి గొప్ప పాటో మనకు అర్థమవుతూనే ఉంది. ఈ పాట అమృతవర్షిణి రాగం ఆధారంగా స్వరపరచబడింది. తాళం ఆది తాళం లేక ఏకతాళం. సినిమాలో ఈ పాట సి అంటే ఒకటి శృతిలో చాలా హై పిచ్లో ఉంటుంది ఈ పాట. అలాగే ఈ పాటలో సంచారాలు కూడా పై స్థాయిలో, హెచ్చు స్థాయిలో ఉంటాయి. అయితే మనం నేర్చుకోవడానికి అందరికీ వీలుగా ఉండేట్లు ఈరోజు మనం ఏ అంటే 6 శృతులు ఈ పాటను నేర్చుకుందాం. మీరు పాటను నేర్చుకున్న తర్వాత మీ గాత్ర ధర్మాన్ని బట్టి శృతిని పెంచుకొని తగ్గించుకొని పాడుకోవడానికి ప్రయత్నించండి. ఈ పాటని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఒక కీర్తనలాగా రచించారు. మహాదేవన్ గారు అదే విధంగా అదే స్థాయిలో స్వరపరిచారు. అంటే ఒక కీర్తనలో పల్లవి, చరణాలు, చిట్ట స్వరాలు, స్వరం, ఆ స్వరానికి సాహిత్యం ఎలా ఉంటాయో ఈ పాటలో కూడా పాట ఆరంభమయ్యేటప్పుడు ఒక చక్కటి రాగ ఆలాపన ఉంటుంది. ఆ తర్వాత పల్లవి ఉంటుంది, తర్వాత చరణం, ఆ తర్వాత స్వరాలు, ఆ స్వరాలకు తగ్గట్లుగా, ఆ చిట్ట స్వరాలకు తగ్గట్లుగా సాహిత్యం కూడా కూర్చబడి ఉంటుంది. ఇక చివరిలో చక్కటి సాహిత్యంతో రక్షాధ్వర శిక్ష దీక్ష దక్ష విరూపాక్ష నీ కృపావీక్షణాపేక్షిత ప్రతీక్ష నుపేక్షసేయక పరీక్షసేయక రక్ష రక్షయను ప్రార్థన వినరా అంటూ చక్కటి ప్రాసతో ఆ ఎండింగ్లో ఒక సాహిత్యం, ఆ తర్వాత పై స్థాయిలో ఒక అద్భుతమైన ఆలాపనతో ఈ పాట ముగుస్తుంది. మనం ముందుగా వచ్చే ఆలాపనతో ఇక ఈరోజు ఈ పాటను నేర్చుకోవడం ఆరంభిద్దాం. ముందుగా ఆలాపన్ని నేను ఒకసారి పాడతాను, ఆ తర్వాత దాన్ని విడదీస్తూ బిట్ బై బిట్ స్వరంతో పాటు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇది వినడానికి ఆలాపన చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం దాని పార్ట్స్గా విడదీసి నేర్చుకుంటామో చాలా సులభంగా, కొంచెం సంగీత పరిజ్ఞానం ఉంటే చాలు ఈ పాటను అందరూ కూడా నేర్చుకోవచ్చు, పాడుకోవచ్చు. ఇక మొదటి భాగాన్ని నేర్చుకుందాం. ఈ ఆలాపనలో మొదటి భాగం సా గ స ని
సా గ స స ని ని ఆ ఇక రెండో భాగం గ స ని స గ గ స ని స గ ఆ గ పా మ గ పా మ గ గ పా మ గ పా మ గ ఆ ఈ రెండో భాగంలో ఇప్పుడు పాడిన రెండింటినీ కూడా జాయిన్ చేసి పాడాలి. అంటే గ స ని స గ గ పా మ గ పా మ గ గ స ని స గ గ పా మ గ పా మ గ ఆ ఇక థర్డ్ పార్ట్ పై స్థాయిలోకి వెళుతుంది. గా మ ప ని స గ గ మ ప ని స గ ఆ ఇక నాలుగో భాగం ని స గ మ ప మ మ గ స స ని స గ మ ప మ మ గ స స ఆ ని స గ స ని ని స గ స ని ఆ ప ని స ని ని ప ప మ మ ప ని స ని ని ప ప మ మ ఆ ఇక్కడ వరకు ఐదవ పార్ట్. అంటే మూడవది ఎలా పాడాం? గా మ ప ని స గ ని స గ మ ప మ మ గ స స అక్కడ వరకు మూడవ పార్ట్. అంటే ఆ ఇక ఐదో పార్ట్ ని స గ స ని ప ని స ని ని ప ప మ మ ఆ ఇక సిక్స్త్ పార్ట్ గ మ ప ని గ మ ప ని ఆ స గ ని స ప ని మ ప స గ ని స ప ని మ ప ఆ గ మ ప ని స గ ని స ప ని మ ప గ మ ప ని స గ ని స ప ని మ ప ఆ ఇక తర్వాతి పార్ట్ గ మ ప మ గ మ ప మ ఆ మ గ గ స ప మ గ గ స ప ఆ అలా క్రింది స్థాయి పాకి మంద్ర స్థాయి పంచమం పాడాలి. గ మ ప మ మ గ గ స ప గ మ ప మ మ గ గ స ప ఆ ఇక చివరి పార్ట్ ప ని స గ ప ని స గ ఆ గ మ గ స గ మ గ స ఆ ప ని స గ గ మ గ స ప ని స గ గ మ గ స ఆ
2 సార్లు వింటే ఇది ఏమీ అర్థం కాదు. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక 10 సార్లు దీన్ని వింటే, అంటే ఏ పార్ట్ ఏ స్థాయిలో పాడుతున్నాం, 3వ పార్ట్ అలా పైకి పాడుతున్నాం, మళ్ళీ ఆ క్రిందికి పాడుతున్నాం, అలా ఫార్మేట్ని మీరు అర్థం చేసుకుంటే నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు నేర్చుకోవడం కోసం మనం కొంచెం స్లోగా నేర్చుకున్నాం. మీకు పాట వచ్చేసాక కొద్దిగా ఆలాపని వాణి జయరాం గారు అంటే ఆవిడ పాడినట్లు యాజ్ ఇట్ ఈజ్గా ఆలాపన పాడడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఒక్కొక్కరి మనోధర్మాన్ని బట్టి, వారి గాత్రాన్ని బట్టి వాళ్ళు పాడినప్పుడు అది ఒకలాగా వినిపిస్తూ ఉంటుంది, మనం పాడినప్పుడు దాని భావం ఇంకో రకంగా వస్తూ ఉంటుంది. అయితే మరీ దానికి దూరంగా పాడకుండా ఆవిడ పాడిన దానికి మ్యాక్సిమం దగ్గరగా ఉండేట్లు మనం పాడడానికి ప్రయత్నిద్దాం. ఇప్పటిదాకా మనం స్వరంతో నేర్చుకున్నాం కదా, ఇప్పుడు కేవలం ఆలాపన్ని కూడా ఒకసారి నేర్చుకుందాం. ఆ కలిపి పాడదాం ఒకసారి ఈ ఆలాపన్ని. ఆ ఇక పల్లవి. ఆనతి నీయరా ఆరతి నీయరా హరా హరా సన్నుతి సేయగా సన్నుతి సేయగా సమ్మతి నీయరా సమ్మతి నీయరా దొరా దొరా సన్నిధి చేరగా సన్నిధి చేరగా. ఈ లైన్లో ఫస్ట్ టైం పాడేటప్పుడు అంతా కూడా ఆనతి నీయరా హర సన్నుతి సేయగా సమ్మతి నేరా దొర వరకు కూడా చాలా సింపుల్గా ప్లెయిన్గా పాడాలి. ఇక్కడ సన్నిధి జేరగా దగ్గర, ఆ జేరగా దగ్గర కొంచెం సంగతి ఉంటుంది, దాన్ని నేర్చుకుందాం. సన్నిధి సన్నిధి జేరా జేరా పని సగసా పని సగసా జేరా జేరా గా గా సాని పమగా సాని పమగా గా గా జేరగా జేరగా పని సగస సాని పమగా పని సగసా సాని పమగా జేరగా జేరగా ఆనతి నీయరా ఆనతి నీయరా హరా హరా
సమ్మతి నీయరా సమ్మతి నీయరా దొరా దొరా సన్నిధి చేరగా సన్నిధి చేరగా. ఇక రెండోసారి ఆనతి నీయరా ఆనతి నీయరా. ఈ రెండోసారి పాడినప్పుడు మొదటిసారి ఆనతి నీయరా అని పాడాం. రెండోసారి ఆనతిలో ఆకి కొంచెం ఎక్కువ దీర్ఘం. ఆనతి నీయరా ఆనతి నీయరా హరా హరా. ఇక్కడ గమనించారా, ఫస్ట్ టైం హరా అని ప్లెయిన్గా పాడాం. ఇక్కడ ఒక చిన్న సంగతి, హరా రా. అక్కడ అలా పైనుంచి క్రిందికి జారుతున్నట్లుగా పాడాలి. సాని ప సాని సని ప సాని రా రా హరా హరా. సన్నుతి సేయగా సన్నుతి సేయగా సమ్మతి నీయరా. ఇక్కడ కూడా మొదటిసారికి ఇక్కడికి చిన్న వేరియేషన్. ఫస్ట్ సారి ఏమన్నాం, సమ్మతి నీయరా. ఈసారి సమ్మతి నీయరా నీయ సగమగమగ సగమగమగ నీయ రా సమ్మతి నీయరా. సమ్మతి నీయరా. ఆ భావాన్ని తెలుసుకుంటూ ఆనతినీయరా హర, ఓ హర నాకు ఆజ్ఞనీయవయ్యా. ఎందుకు? నిన్ను సన్నుతి చేయడానికి నీ సమ్మతి, నీ అనుమతి నాకు కావాలయ్యా. నిన్ను స్తుతిస్తూ నీ గురించి పాడుతూ నీ సన్నిధిని నేను చేరాలి అంటున్నాం కాబట్టి ఆ సమ్మతినీయరా హర అన్న పదాన్ని ఆ భావంతో మనం పాడితే ఆ సంగతి ఈజీగా వస్తుంది. సమ్మతి నీయరా సమ్మతి నీయరా దొరా దొరా. ఆ రాని చూసారు ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయో. దొరా దొరా పాపని మా పగమా పాపని మపగమా దొరా దొరా సన్నిధి చేరగా సన్నిధి చేరగా ఆనతి నీయరా ఆనతి నీయరా హరా హరా సన్నుతి సేయగా సన్నుతి సేయగా సమ్మతి నీయరా సమ్మతి నీయరా దొరా దొరా సన్నిధి చేరగా సన్నిధి చేరగా. ఇక్కడ మనం గమనిస్తే ఆ ఫార్మేట్ కూడా ఆనతి నీయరా హర సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొర అని నెమ్మదిగా చెప్తున్నా. నీ అనుమతి కావాలయ్యా వెంటనే. ఎందుకు? సన్నిధి చేరగా. ఎందుకయ్యా? నీ అద్భుతమైన అందరికీ అంటే చివరికి మోక్షానికి త్రోవ ఏమిటి అంటే ఆయన పాద సన్నిధే కదా. నీ సన్నిధిని చేరగా అంటున్నాం కాబట్టి దొరా వరకు మనం వాయిస్ని అలా డౌన్ చేసి పాడి ఆ సన్నిధి చేరగా అన్న ఆ వర్డ్ని గొంతెత్తి పాడితే వినడానికి చాలా బాగుంటుంది. సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా ఆనతి నీయరా హరా ఈ
ఇలా 2 సార్లు పాడాక ఈ రాగంతో ఎండ్ చేయాలి. ఆనతి నీయరా ఆనతి నీయరా హరా హరా అంటే సనిప సానిపమ సనిప సానిపమ రా గమ పని సగా గమ పని సగా మగ మగ సా మగ మగ సా ఇదంతా కూడా కలిపి ఒకటే బ్రీత్లో అనేసేయాలి. హరా ఇది పల్లవి. ఇప్పుడు ఈ పల్లవిని కూడా ఒకసారి మనం తాళంతో రిపిటేషన్స్తో కలిపి పాడుకుందాం. ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా ఇక చరణాన్ని నేర్చుకుందాం. నీయానలేనిదే నీయానలేనిదే రచింపజాలునా రచింపజాలునా వేదాల వాణితో వేదాల వాణితో విరించి విశ్వనాటకం విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే నీ సైగ కానిదే జగాన సాగునా జగాన సాగునా ఆయోగమాయతో ఆయోగమాయతో మురారి దివ్య పాలనం మురారి దివ్య పాలనం నీయానలేనిదే రచింపజాలునా నీయానలేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగునా నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్య పాలనం ఆయోగమాయతో మురారి దివ్య పాలనం వసుమతిలో వసుమతిలో ప్రతిక్షణం ప్రతిక్షణం పశుపతిని పశుపతిని అధీనమై అధీనమై వసుమతిలో ప్రతిక్షణం వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై పశుపతిని అధీనమై కదులునుగా కదులునుగా గా గా పామగా. పామగా ఆ పై స్థాయిలో పంచమం మధ్యమం గాంధారం పామగా పామగా గా గా కదులునుగా కదులునుగా సదా
సదా సదా శివా శివ కదులునుగా సదా కదులునుగా సదా. ఆ గా పైన పాడాక వెంటనే క్రిందకు వచ్చేయాలి సాకి. కదులునుగా సదా కదులునుగా సదా సదా శివ సదా శివ కదులునుగా సదా సదా శివ కదులునుగా సదా సదా శివ. ఆనతి నీయరా ఆరతి నీయరా హరా మనం పల్లవి తర్వాత పాడాం కదా, అదే సంగతి ఇక్కడ కూడా పాడాలి. ఆనతి నీయరా ఆరతి నీయరా హరా హరా ఆ ఈ పై స్థాయిలో పాడడం కొంచెం కష్టంగా ఉంటుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. పై స్థాయిలో గొంతెత్తి నాభిలోంచి పాడడానికి ప్రయత్నించండి. ఆ స్థాయి కూడా ప్రాక్టీస్ చేసే కొద్దీ తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఈ చరణాన్ని కూడా కలిపి పాడుదాం. నీయానలేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం. నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్య పాలనం. వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై కదులునుగా సదా సదా శివ. ఆనతి నీయరా హరా ఇక చరణాలు అంటే స్వరంతో కూడిన సాహిత్యంతో కూడిన చరణాలు ఉంటాయి. అంటే స్వరం ఉంటుంది, దానికి తగ్గట్లు సాహిత్యం కూడా ఉంటుంది. మొదటి స్వరం నీని సని నీని సని పని పమ పని పమ గసగా గసగా నీని సని పని పమ నీని సని పని పమ గసగా గసగా నీని సని పని పమ గసగా నీని సని పని పమ గసగా ఆనతి నీయరా ఆనతి నీయరా. ఈ స్వరానికి సాహిత్యం ఆచలనాథ అచలనాథ అర్చింతునురా అర్చింతునురా ఆచలనాథ అర్చింతునురా అచలనాథ అర్చింతునురా ఆనతి నీయరా ఆనతి నీయరా. ఇప్పుడు ఈ మొదటి స్వరాన్ని కలిపి పాడదాం. నీని సని పని పమగ సగా ఆనతి నీయరా ఆచలనాథ అర్చింతునురా ఆనతి నీయరా పమ పని పమ పని పమ పని గమ పని పమ పని గమ పని సాని సగ సాని సగ సని సగ సని సగ సాని సగ పని సగ సని సగ పని సగ గమగ సాని పమ గమగ సాని పమ గమగ సా గమగ సా సగసని సగసని పమ పని పమ పని పమ పని గమ పని పమ పని పమ పని పమ పని గమ పని సాని సగ సాని సగ సాని సగ పని సగ సని సగ సని సగ సని సగ పని సగ గమగ సాని పమ గమగ సా
గమగసాని పమగమగస సగసని సగసని. దీన్నే కొంచెం ఫాస్ట్గా పమ పని పమ పని పమ పని గమ పని పమపని 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 గమపని సని సగ సని సగ సని సగ పని సగ సని సగ సని సగ సని సగ పని సగ గమగ సాని పమ గమగ సగసని గమగ సాని పమ గమగ సగసని ఆనతి నీయరా. దీనికి సాహిత్యం జంగమ దేవర జంగమ దేవర సేవలు గొనరా సేవలు గొనరా మంగళదాయక మంగళదాయక దీవెన నిడరా దీవెన నిడరా సాష్టాంగముగ సాష్టాంగముగ దండము సేతురా దండము సేతురా. జంగమ దేవర సేవలు గొనరా జంగమ దేవర సేవలు గొనరా మంగళదాయక దీవెన లిడరా మంగళదాయక దీవెన లిడరా సాష్టాంగముగ దండము సేతురా. సాష్టాంగముగ దండము సేతురా. ఇప్పుడు ఈ రెండో స్వరాన్ని కూడా కలిపి పాడదాం. పమ పని పమ పని పమ పని గమ పని సని సగ సని సగ సని సగ పని సగ గమగ సాని పమ గమగ సగసని ఆనతి నీయరా. జంగమ దేవర సేవలు గొనరా మంగళదాయక దీవెన లిడరా సాష్టాంగముగ దండము సేతురా ఆనతి నీయరా. ఇక మూడో స్వరం సానిపా సానిపా గమ పాని పమా గమపాని పమా గమగ పాప పప గమగ పాప పప మపని పాప పప మపని పాప పప గగమగ సస గగమగ ససస నిసగ సస నిసగ ససస సగగ సగ పపమా సగగ సగ పపమా పసని సాగసని పసని సాగసని సాగ సాగసని సాగ సాగసని సాగ 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 సగగ సాసని సగగ ససాసని సాగగ సాగగ గసగగ గసగగ పమగస పమగస గాసని గాసని పని పమగమగ పని పమగమగ సాని పా గమ పాని పమా సాని పా గమపాని పమా గమగ పాప పప మపని పాప పప గమగ పాప పప మపని పాప పప గగమగ ససని సగ సస గగమగ సససని సగ సాసస సగగ సగ పప మపసని సాగసని సగగ సగ పప మపసని సాగసని సాగ సాగసని సాగ 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 సాగసని సాగ సాగ సగగ ససాసని సాగగ సగగ ససాసని సాగగ గసగగ గసగగ పమగ సగాసని పమగ సగాసని పని పమగమగ పని పమగమగ ఆనతి నీయరా. ఆనతి నీయరా. శంకరా శంకరా శంకించకురా శంకించకురా వంక జాబిలిని వంక జాబిలిని జడను ముడుచుకొని జడను ముడుచుకొని విషపు నాగులను విషపు నాగులను సంకనెత్తుకొని చంకనెత్తుకొని నిలకడ నెరుగని నిలకడ నెరుగని గంగనేలి గంగనేలి ఏ వంకలేని ఏ వంకలేని నా వంక నొక్క నా వంక
కడగంటి చూపు కడగంటి చూపు పడనీయవేమి పడనీయవేమి నీకింకరునిక నీకింకరునిక సేవించు సేవించు కొందురా కొందురా శంకరా శంకించకురా శంకరా శంకించకురా వంక జాబిలిని జడను ముడుచుకొని వంక జాబిలిని జడను ముడుచుకొని విషపు నాగులను చంకనెత్తుకొని విషపు నాగులను చంకనెత్తుకొని నిలకడ నెరుగని గంగనేలి నిలకడ నెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంక నొక్క ఏ వంక లేని నా వంక నొక్క కడగంటి చూపు పడనీయవేమి కడగంటి చూపు పడనీయవేమి నీకింకరునిక సేవించుకొందురా నీకింకరునిక సేవించుకొందురా ఆనతి నీయరా ఆనతి నీయరా. ఇలా ఆపితే బాగుంటుంది. ఈ చరణాన్ని కూడా ఒకసారి కలిపి పాడదాం. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, ఆ కట్టింగ్స్ అవి ఉంటాయి, జాగ్రత్తగా గమనిస్తూ నేర్చుకోండి. సాని పా గమ పాని పమా గమ గ పాప పప మ పని పాప పప గ గమ గ స స స ని స గ స స స స స గ గ స గ పప మ ప స ని స గ స ని స గ స గ స ని స గ స గ స గ గ స స స స ని స గ గ గ స గ గ ప మ గ స గ స ని ప ని ప మ గ మ గ ఆనతి నీయరా శంకరా శంకించకురా వంక జాబిలిని జడను ముడుచుకొని విషపు నాగులను చంకనెత్తుకొని నిలకడ నెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంక నొక్క కడగంటి చూపు పడనీయవేమి నీకింకరునిక సేవించుకొందురా ఆనతి నీయరా. ఈ మూడు స్వరాల తర్వాత వచ్చే స్వరం ఒకటే స్వరం వివిధ గతుల్లో వస్తుందన్నమాట. ఆ రిథం మారుతూ ఉంటుంది. ఇక్కడ మనం కొంచెం టెంపో కూడా పెంచి ఇక్కడ నుంచి ఫాస్ట్ చేసి పాడాలి. పాప పాప పమప పమప నిని పమగస నిని పమగస గగ గగ పాప పమప నిని పమగస 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 గగ గమ పనిగా గమ పనిగా మా పని సమా మ పని సమా పని సగ పని సగా నీస పాని నీ సపాని మా పగామా మా పగమ సాగమ పప్ప సాగమ పప్ప పమ పని పమగస గగ్గ పమప నిని పమగస గగ గమ పనిగా మా పని సమా గమ పనిగా మ పని సమా పని సగ నీస పాని మా పగామ సాగమ పని సగని సపా పాని మా పగామ సాగమ పప్ప పమ పని పమగస గగ్గ. ఈ స్వరాలు పాడేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాల్సింది తాళాన్ని. అంటే ఆ గమ పని ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆన్ ద బీట్ స్టార్ట్ అవుతుందా, రెండో ఫింగర్ నుంచా, మూడో ఫింగర్ నుంచా, దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ పాడితేనే తాళం కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ వెరైటీ స్వరాన్ని కలిపి పాడదాం. పప్ప పమ పని పమగస గగ్గ గమ పనిగా మా పని సమా పని సగని స పాని మా పగామ సాగమ పప్ప పమ పని పమగస గగ్గ. ఇక్కడ మీరు గమనించారా? పాప పమ పని పమగస గగ్గ. గమ పని అంటే ఈ ఫస్ట్ స్వరం ఈ గమ పని దగ్గర అంటే మిడిల్ ఫింగర్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. పాప పమ పని పమగస గగ్గ గమ పనిగా మా పని సమా పని సగని
స పాని మా ప గ మ స గ మ ప ప ప మ ప ని ని ప మ గ స గ గ. ఇక సెకండ్ వెరైటీ గ మ ప ని గ. ఇక్కడ బీట్ వేసాక స్టార్ట్ చేయాలి. గ మ ప ని గ మ ప ని స మా పని స గ ని స పాని మా ప గ మ స గ మ మా ప గ మ స గ మ గ మ ప ని గ మ ప ని స మా పని స గ ని స పాని మా ప గ మ స గ మ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అన్నీ కూడా ఆఫ్టర్ బీటే స్టార్ట్ చేయాలి. గ మ ప ని గ మ ప ని స మా పని స గ ని స పాని మా ప గ మ స గ మ ప ప ప మ ప ని ని ప మ గ స గ గ. పాడండి. గ మ ప ని గ మ ప ని స మా పని స గ ని స పాని మా ప గ మ స గ మ ప ప ప మ ప ని ని ప మ గ స గ గ. ఇక మూడో వెరైటీ గ మ ప ని గ మ ప ని స మ ప ని స గ ని గ మ ప ని స మ ప ని స గ ని స ప ని మ ప గ మ స గ మ గ మ ప ని స మ ప ని స గ ని గ మ ప ని స మ ప ని గ మ ప ని స మ ప ని స గ ని స ప ని మ ప గ మ స గ మ స గ ని స ప ని మ ప గ మ స గ మ ప ప ప మ ప ని ని ప మ గ స గా గా. ఈ మూడో స్వరం తర్వాత గ గ అని పాడాం కదా ఇప్పటి వరకు. పాప పమ పాని ని పమ గస గగ్గ అని పాడాం. ఇక్కడ రెండు గాల్లో ఒక గాని క్రింద, ఇంకొక గాని పై స్థాయిలో. గా గా. ఈ స్వరాన్ని కూడా తాళాన్ని జాగ్రత్తగా గమనించండి. గమ పని స మ పని స గని గమ పని స మ పని స గని స పని మ ప గమ స గ మ ప ప ప మ పని ని ప మ గ స గ గా. ఈ స్వరాన్ని ఒకసారి కలిపి పాడదాం. గమ పని స మ పని స గని గమ పని స మ పని స గని స పని మ ప గమ స గ మ ప ప ప మ పని ని ప మ గ స గ గా. ఇక నాలుగో వెరైటీ గమ పని. ఇది ఆన్ ది బీట్ నుంచే స్టార్ట్ అవుతుంది, అంటే దెబ్బ మీద నుంచి. గా మా పని గా మా పాని సా మా పాని సగని సా పని మా పా గమా సాగామా. ఈ స్వరంలో అందమంతా ఎక్కడుంటుందంటే ఆ సగాలో గాని అలా విసిరినట్టు పాడాలి, నిసాలో సాని. సాగని సపని మా పగమా సాగామా ఆ విధంగా పాడితే చాలా బాగుంటుంది. గామా పని గమా పా
పని మా ప సగని సపని మప గ మా సా గా మా గమ సగమ ప పమ పని ని పమ గ స పప పమ పాని ని పమగస గా గా గా. గ గ గ ఇంతకు ముందుసారి మనం ఏమన్నాం గా గా అని పైన ఆగాం. ఇప్పుడు పైన పాడి మళ్ళీ క్రిందకి గా గా గా. గ గ గ దీని తాళాన్ని కూడా గమనించండి. గా మా పని గా మా పాని స మా పాని స గని స పని మా ప గ మ సా గా మా పప్ప పమ పని ని పమ గ స గా గా గా. ఇప్పుడు దీన్ని కూడా కలిపి పాడదాం. గా మా పని గా మా పాని స మా పాని స గని స పని మా ప గ మ సా గా మా పప్ప పమ పని ని పమ గ స గా గా గా. ఇక లాస్ట్గా గ గ మ ప పని గా గ గ మమ పపని గ తక్క తక్కిట తక్క ధిమి. తక తకిట తక ధిమి ఇక్కడ స్వరంతో పాటు జతిని కూడా యాడ్ చేశారు. గ గ మ ప పని గా గ గ మమ పపని గ తక్క తక్కిట తక్క ధిమి. తక తకిట తక ధిమి మమ ప పని ని సమా మమ పపని ని సమా తక్క తక్కిట తక్క ధిమి. తక తకిట తక ధిమి ప పని ని స స గని పపని ని సగని తక్క తక్కిట తక్క ధిమి. తక తకిట తక ధిమి స పని మ ప గ మ స గ మ సపని మప గమ సగమ స పని సపని మ ప మప గ మ గమ స గ మ సగమ గ గ మ మ ప పని గ తక్క తక్కిట తక్క ధిమి. గగ మమ పపని గ తక తకిట తక ధిమి మమ ప పని ని సమ తక్క తక్కిట తక్క ధిమి. మమ పపని ని సమ తక తకిట తక ధిమి ప పని ని స స గని తక్క తక్కిట తక్క ధిమి. పపని ని సగని తక తకిట తక ధిమి స పని మ ప గ మ స గ మ సపని మప గమ సగమ ప ప ప మ ప ని ని ప మ గ స గ గ. పప పమ పాని ని పమ గ సగగ దీని తాళాన్ని కూడా గమనించండి. గ గ మ మ ప ప ని గ తక్క తక్కిట తక్క ధిమి. మమ ప ప ని ని స మ తక్క తక్కిట తక్క ధిమి. ప ప ని ని స స గ ని తక్క తక్కిట తక్క ధిమి. స ప ని మ ప గ మ స గ మ ప ప ప మ ప ని ని ప మ గ స గ గ. పాడండి. గ గ మ మ ప ప ని గ తక్క తక్కిట తక్క ధిమి. మమ ప ప ని ని స మ తక్క తక్కిట తక్క ధిమి. ప ప ని ని స స గ ని తక్క తక్కిట తక్క ధిమి. స ప ని మ ప గ మ స గ మ ప ప ప మ ప ని ని ప మ గ స గ గ. ఇక్కడితో మొత్తం స్వరాల పార్ట్ అంతా కూడా పూర్తయింది. ఒకే రోజు మొత్తం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే ఏమీ అర్థం కాదు. కొంచెం బిట్ బై బిట్ ప్రతిరోజు కొంత కొంత నేర్చుకుంటూ దీంతో పాటు కలిపి పాడండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా స్వరాలన్నీ అయిపోయిన తర్వాత ఒక చిన్న సాహిత్యం ఇంకొక చరణంలాగా ఉంటుంది, దాన్ని నేర్చుకుందాం. రక్షాధ్వర శిక్షా దీక్షా దక్ష. రక్షాధ్వర శిక్షా దీక్షా దక్ష రక్షాధ్వర రక్షాధ్వర శిక్షా దీక్షా శిక్షా దీక్ష దక్ష దక్ష విరూపాక్ష విరూపాక్ష నీ కృపా వీక్షణాపేక్షిత నీ కృపా వీక్షణ ప్రేక్షిత ప్రతీక్షనుపేక్ష సేయక ప్రతీక్షనుపేక్ష సేయక పరీక్ష సేయక పరీక్ష సేయక రక్ష రక్షయను రక్ష రక్షయను ప్రార్థన వినరా ప్రార్థన వినరా రక్షాధ్వర శిక్షా దీక్షా దక్ష రక్షాధ్వర శిక్షా దీక్షా దక్ష విరూపాక్ష నీ కృపా వీక్షణాపేక్షిత
విరూపాక్ష నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతీక్షనుపేక్షసేయక పరీక్షసేయక ప్రతీక్షనుపేక్షసేయక పరీక్షసేయక రక్ష రక్షయను ప్రార్థన వినరా రక్ష రక్షయను ప్రార్థన వినరా ఆనతి నీయరా ఆనతి నీయరా హరా హరా సన్నుతి సేయగా సన్నుతి సేయగా సమ్మతి నీయరా సమ్మతి నీయరా దొరా దొరా సన్నిధి చేరగా సన్నిధి చేరగా ఆనతి నీయరా ఆనతి నీయరా ఇక్కడ హరా దగ్గర నుంచి ఒక పెద్ద ఆలాపన వస్తుంది ఎండింగ్ లో. ఇప్పుడు మనం ఒకసారి రక్షాధ్వర శిక్ష దీక్ష దక్ష నుంచి ఇక్కడ దాకా కలిపి పాడుకుందాం. రక్షాధ్వర శిక్షా దీక్ష దక్ష విరూపాక్ష నీ కృపా వీక్షణ ప్రేక్షిత ప్రతీక్షనుపేక్షసేయక పరీక్షసేయక రక్ష రక్షయను ప్రార్థన వినరా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా 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 నీ సని పసా నీ సలిపసా హరా హరా ఆ సాని గసని ప సాని గసని పా ఆ పని సక పని సగా ఆ ని సగమ ని సగమా ఆ పమ మగ గస పమ మగ గసా సని పసా సని పసా ఆ సా 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 ఆ ని సగని ని సగని ఆ ని సగా ని సగా ఆ సగమా సగమా ఆ పమ మగ సస పమ మగ ససా ఆ ని సగమ పగ పా ని సగమ పగ పా ఆ ఆ
ఇలా పై స్థాయి పంచమంలో ఈ పాటను నిలపాలి. ఇప్పుడు మనం స్లోగా నేర్చుకున్నాం కదా ఆలాపని, అది కొంచెం నేర్చుకున్నాక ఫాస్ట్గా పాడాలి. ఇంకొకసారి ఓన్లీ ఆలాపని నేర్చుకుందాం. ముందు మీరు దీనికి స్వరం రాసుకొని ఏ స్వరం క్రింద ఏ ఆకారం భాగం వస్తుందో రాసుకుంటూ ముందు నేర్చుకోండి. ఆ తర్వాత దీంతో పాటు కలిపి కేవలం ఆకారాన్ని, ఆ రాగాన్ని పాడడానికి కూడా ప్రయత్నించండి. ఆనతి నీయరా ఆనతి నీయరా హరా హరా ఆ ఆ ఇది మొత్తం ఆలాపన. అయితే ఈ ఆలాపని కూడా కరెక్ట్గా తాళంలో పాడితేనే ఆ చివరికి ముక్తాయితో ఆ తాళం ఎండ్ అవుతుంది. ఒకసారి దీని తాళాన్ని కూడా చూడండి. ఆనతి నీయరా హరా ఆ ఆ ఇలా తాళంలో పాటను ఎండ్ చేయాలి. ఇప్పుడు మొత్తం ఈ పాటను ఒకసారి స్టార్టింగ్ ఆలాపన నుంచి చివరి దాకా కూడా ఒకసారి నేను పాడుతాను. ఈ వీడియో పెట్టుకొని మీరు ప్రతిరోజు ఈ పాటతో పాటు కలిపి పాడడానికి ప్రయత్నించండి. ఆ ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా నీయానలేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్య పాలనం వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై కదులునుగా సదా సదా శివ ఆనతి నీయరా హరా
పని పమగ సగ ఆనతి నీయరా అచలనాథర్చింతునురా ఆనతి నీయరా పమ పని గమ పని సని సగ పని సగ గమ గ సాని పమ గమ గ సగ సని ఆనతి నీయరా జంగమ దేవర సేవలు గొనరా మంగళదాయక దీవెనలిడరా సాష్టాంగముగ దండము సేతురా ఆనతి నీయరా సాని ప గమ పాని పమ గమ గ పాప పమ పని పాప పప గ గమ గ స ని స గ స గ గ స గ ప మ ప స ని స గ స ని స గ స ని స గ స గ గ స ని స గ గ స గ గ ప మ గ స గ స ని ప ని ప మ గ మ గ ఆనతి నీయరా శంకరా శంకించకురా వంక జాబిలిని జడను ముడుచుకొని విషపు నాగుల చంకనెత్తుకొని నిలకడ నెరుగని గంగనే ఏ వంక లేని నా వంక నొక్క కడగంటి చూపు పడనీయవేమిని ఇంకరునిగా సేవించుకొందురా ఆనతి నీయరా పాప పమ పని పమ గస గగ్గ పాప పమ పని పమ గస గగ్గ గమ పని గా మ పని స మా పని సగ ని స పాని మా ప గ మ స గ మ పప్ప పమ పని పమ గస గగ్గ గమ పని గా మ పని స మా పని సగ ని స పాని మా ప గ మ స గ మ పప్ప పమ పని పమ గస గగ్గ గమ పని స మ పని స గ ని గమ పని స మ పని స గ ని స పని మ ప గ మ స గ మ పప్ప పమ పని పమ గ స గ గ గ మ పని స మ పని స గ ని స పని మ ప గ మ స గ మ పప్ప పమ పని పమ గ స గ గ గ గ గ మ ప పని గ తక తకిట తక ధిమి మమ ప పని ని స మ తక తకిట తక ధిమి ప పని ని స స గ ని తక తకిట తక ధిమి స పని మ ప గ మ స గ మ పప్ప పమ పని పమ గ స గ గ రక్షాధ్వర శిక్షా దీక్షా దక్షా విరూపాక్ష నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతీక్షనుపేక్షసేక పరీక్షసేక రక్ష రక్షయను ప్రార్థన వినరా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా ఆ ఆ ఇలాంటి సంగీత సాహిత్య విలువలు కలిగినటువంటి పాటలు నేర్చుకోవడం వల్ల మనకు సాహిత్యంలో మంచి పట్టు వస్తుంది. అలాగే సంగీతంలో కూడా గమకాలు ఎలా పాడాలి, ఆ హై పిచ్ లో పిచ్ అంతా పాడడం కూడా ఇలాంటి పాటల వల్ల మనకు అలవాటు అవుతుంది. ఇది నేర్చుకున్న వెంటనే పాడడం రాకపోయినా కొన్ని నెలల పాటు పాడాలి అనే ఒక అకుంఠితమైన దీక్షతో మీరు ఇలాంటి పాటలను ప్రాక్టీస్ చేస్తే ఈ పాటను కూడా మీరు చాలా చక్కగా శృతిబద్ధంగా, లయబద్ధంగా, సంగతులతో, గమకాలతో త్రిస్థాయిల్లో కూడా చక్కగా పాడొచ్చు. అలాగే మీ అందరికీ తెలుసు కదా, ఈ పాటను వింటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మేము మరిన్ని చేయాలి అంటే మన ఛానల్ని మీరు చూడడం మాత్రమే కాకుండా పాటలు, సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
తర్వాతి వీడియోలో మరొక మంచి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.